హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్ 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామన్నమాట. ఆ వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచా. మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకొక క్లారిటీ, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టేట్ బోర్డ్ కావచ్చు, అదే సిబిఎస్ఈ కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, అన్ని క్వశ్చన్స్ మనకి ఒకటే ఫార్మేషన్స్లోనే ఉంటాయి. మీరు ఏం సార్ మరి స్టేట్ సపరేట్ ఉంటుంది, సెంట్రల్ సపరేట్ ఉంటుంది, అంతా ఏం లేదండి, అందరికీ ఒకటేవి. ఓకేనా అండి? జస్ట్ ఒక 5 minutes ఆర్ 10 minutes లోపల మనకి ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే వీడియో కూడా లెంత్ కూడా ఎక్కువ ఉంచాను, మీరు చూడాలనే ఇంట్రెస్ట్తోనే నేను జస్ట్ 5 to 10 minutes లోపలే ఉంటుంది వీడియో. ఓకేనా అండి? ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.1లో సెకండ్ క్వశ్చన్లో సాల్వ్ చేద్దాం. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఒక క్వశ్చన్, ఇక్కడ వర్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేషన్లో ఈ క్వశ్చన్ అనేది జనరేట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 meters square. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ మీటర్స్ ఈజ్ 1 more than the twice its breadth. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్. యాక్చువల్గా మనకి రెక్టాంగిల్ గురించి మనకు జస్ట్ ఐడియా ఉండాలి. ఒకసారి చూడండి, 2 sides ఆర్ ఈక్వల్ కదా రెక్టాంగిల్లో. దిస్ ఈజ్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ పెరిమీటర్ ఏమవుతుంది? 2 into L plus B. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L square plus B square. మీ అందరికీ తెలిసిందే ఈ ఫార్ములాస్. ఇక్కడ డయాగ్నల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి. ఓకేనా అండి? దిస్ ఈజ్ ఆల్సో లెంత్, దిస్ ఈజ్ ఆల్సో బ్రెడ్త్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్. గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు 528 meters square. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 528 meters square. మీరు థియరీ పార్ట్ కాబట్టి సెంటెన్సెస్ రాయండి మీరు నోట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడ నేను బోర్డ్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట. గివెన్ ఏమి ఇచ్చాడు? ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 meters square అని ఇచ్చాడు. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్, ఈ ఫార్మేషన్ రాస్తున్నా. ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. ఈ లైన్ వస్తేనే మీరు ఆన్సర్ సాల్వ్ చేయగలరు. ఓకే, లెట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇక్కడ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనం ఏమి ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 more than twice its breadth. Twice means 2 times. Its breadth means x. 1 plus 2x. L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 plus 2x. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ మనమే అనుకున్నాం కదా. ఇక్కడ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఇంటూ 1 plus 2x ఈజ్ ఈక్వల్ టు 528 meters square. సింపుల్గా ఇంకా ఇక్కడ యూనిట్స్ అవసరం లేదు, ఒకసారి గమని. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, 2x ఇంటూ ఎక్స్, 2x square ఈజ్ ఈక్వల్ టు 528. 2x square plus x. ఈ 528 ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -528 అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. హియర్ ఎల్ ఈజ్ ఏ 1 plus 2x అండ్ ఎక్స్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీ అందరికీ తెలిసిందే. మనకు అడిగిన క్వశ్చన్ ఏమంటే ఇక్కడ వరకే సాల్వ్ చేయమన్నాడు. కానీ మీకు ఎగ్జామినేషన్లో లెంత్ బ్రెడ్త్ కనుక్కోమంటే ఫుల్ సాల్వ్ చేయాల్సి వస్తుంది, అంటే క్వాడ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి?